గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద విశ్లేషిద్దాం. అన్ని పేపర్లు కూడా నిన్న వరంగల్లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వరంగల్లోని కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రకాళి ఫైర్ వర్క్స్ అనేటువంటి ఒక బాణాసంచా గోదాంలో పేలుడు సంభవించింది. ఒక్కసారి అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో 10 మంది కార్మికులు, అక్కడ పనిచేస్తున్న కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. ఇంకో 5గురు తీవ్ర గాయాల పాలై ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పేపర్లు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ బాణాసంచా గోదాంలో, నిజానికి అది కేవలం స్టోర్ చేసేందుకు పెట్టినటువంటి ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి గోదాం, అయితే అక్కడ బాణాసంచా తయారు చేస్తున్నారు. అందులో రెగ్యులర్గా కార్మికులు తీసుకుపోయి అక్కడ పని చేయించుకుంటున్నారు. సో అక్రమంగా తయారు చేస్తున్నటువంటి ఆ బాణాసంచా గోదాంలో ఒక్కసారి పేలుడు సంభవించింది. 10 మంది అక్కడికక్కడికి ఒక్కసారి వాళ్ళ శరీరాలను కాలిపోయి బూడిదై చనిపోయారు. ఆ వార్తలన్నీ పేపర్లు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. నెక్స్ట్ ఇంకోటి, రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా రోజుల నుంచి ఎంఎస్పి పెంచాలన్నటువంటి కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి డిమాండ్ని నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన దగ్గర అత్యధికంగా పండేటువంటి వరికి క్వింటాల్కి 200 రూపాయలు పెంచింది. తర్వాత పత్తికి 1130 రూపాయలు, మక్కలకు 275 రూపాయలు. ఈ విధంగా మొత్తం 14 పంటలకి మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో కందులు ఉన్నాయి. కందులకి 225, పెసలకి 1400, వేరుశనగ 440, పొద్దుతిరుగుడు 1288 రూపాయలు, నువ్వులు, రాగులు, జొన్నలు, మన దగ్గర రాగులు తక్కువనే ఉన్నాయి పండేది. జొన్నలకి 730 రూపాయలు, నువ్వులకి 949 రూపాయలు మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. అదే ఒకటి ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. నిజానికి చాలా రోజుల నుంచి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ ఇది. రైతులకి మద్దతు ధర పెంచాలి అనేటువంటి డిమాండ్ ఉంది. నిజంగా మరి పెట్టుబడిలో సగం, అంటే పెట్టుబడిలో 50% మేము సాయంగా మద్దతు ధర పెంచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇదే విషయం చెప్పారు. రైతులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాము, మేము 50% పెట్టుబడిలో 50% పెంచామని చెప్పి ప్రధాని కూడా అన్నారు. నిజంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ఏదైతే ఎక్స్ట్రా ఉందో, అదనంగా ఉందో, అది సరిపోతుందా? వాళ్ళు పెంచినటువంటి ఆ పెంపు నిజంగా పెట్టుబడిలో సగం ఉందా? దాని గురించి మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి టీఎస్టీఎస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత కాంగ్రెస్ నుంచి కార్తీక్ ఇంద్రారెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు వరంగల్ నుంచి లైవ్లో ఉన్నారు. కార్తీక్ గారు, ఏమనిపిస్తుంది? నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ మద్దతు ధర, ఈ పెంపు సరిపోతుంది అనుకుంటారా? సంగన, ఫస్ట్ మొదల్లోనే మనం ప్రధానమంత్రి గారి కనీసం ఇప్పుడన్నా రైతులు పడుతున్న బాధలు కనిపించినాయని మనం అనుకుంటూ, ఎంత పెంచినారు కాబట్టి ఆ విషయం పైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు అడిగిన ప్రశ్నకి ఇది సరిపోతుందా, పెట్టుబడి మీద కనీసం 50% మేము మీకు మద్దతు ధర పెంచుతున్నామని ప్రధానమంత్రి గారు చెప్పినరో అది మాత్రం ముమ్మాటికి తప్పని మనం చెప్పాలి. 10 సంవత్సరాల కిందట లెక్కలు తీసుకొని 10 సంవత్సరాల కిందట ఏదైతే పెట్టుబడి అవుతుందో ఎకరాకి, దాని మీద మీరు లెక్కలు తీసుకొని ఈరోజు 50% మనం పెంచినామని చెప్పడం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ధరలు కూడా ఉంటాయి మార్కెట్ పోయినప్పుడు. ఆ ధరలను కూడా మనం ఒకసారి లెక్కలు చేసుకుంటే కూడా బాగుండేది. ఈరోజు బియ్యం సంగతే కానివ్వండి, లేకపోతే కందుల సంగతే కానివ్వండి, పత్తి సంగతే కానివ్వండి, ప్రతి సంవత్సరం ఏదైతే పెట్టుబడి అవుతుందో కనీసం మార్కెట్ నుంచి తీసుకొని ఆ పెట్టుబడి మీద ప్రజెంట్ ఈ సంవత్సరంలో ఉన్న పెట్టుబడి మీద 50% పెంచి ఉంటే బాగుండేదని మన ఉద్దేశం. ఈ మద్దతు ధర ఏదైతే పెంచినారో రైతులకు పెద్దగా పనికొచ్చేది కాదు, దీంతో పెద్దగా జీవితాలు మారిపోయేది కాదు. అట్లని చెప్పి రైతులకి ఏదో విధంగా భద్రత కల్పించేది కూడా కాదు. ఏదో తూతు మంత్రాన్ని ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రైతులు భారతదేశంలో ఈ 4 సంవత్సరాల్లో మద్దతు ధర లేకుండా, అదే కాదు వర్షాల సమయంలో రాకుండా మార్కెట్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదో పెంచినట్టే మనకైతే కనిపిస్తుంది. దీనివల్ల పెద్ద లాభం వస్తే అయితే నాకైతే అనిపిస్తలేదు. రాకేష్ గారు, మీకేం అనిపిస్తుంది? ఎంఎస్పీ విషయంలో ప్రతిపక్షాలు మిమ్మల్ని కూడా ప్రెజర్ చేస్తున్నాయి. కేంద్రం ఇవ్వకపోతే మీరు ఇవ్వచ్చు కదా అంటున్నారు. సరే, ఇప్పుడు కేంద్రం ఇచ్చింది సరిపోతుంది అనిపిస్తుంది? సఫిషియెంట్గా ఉందా? మనం ఏదైతే రైతులకు ఈ దేశంలో రైతుకు మద్దతు ధర ఇచ్చినప్పుడు అందరం కూడా యాక్సెప్ట్ చేయాలి, అదేవిధంగా దాన్ని ఆహ్వానించాలి. కానీ ఇక్కడ ఆహ్వానించిన పరిణామాన్ని మనం ఏమని చెప్తున్నామంటే, కేంద్రం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో
అది కేంద్ర రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దేశం మొత్తంలో ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో పత్తి ఉన్నది, పత్తి ప్రైస్ పెరిగింది. ఇప్పుడు ప్రైస్ పెరిగిన తర్వాత పత్తిని మనం లోకల్ మార్కెట్లో మొత్తం యూటిలైజ్ చేయలేం. మనం ఏదైతే ప్రొక్యూర్ చేసుకుంటున్నామో అంటే ఏదైతే కొంటున్నామో గవర్నమెంట్ నుంచి మినిమం మద్దతు ధర ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. కానీ ఒకవేళ దాని నుంచి ఇంత పర్సెంటేజ్ మాత్రమే తీసుకుంటామని చెప్తారు కేంద్రం. ఎందుకు సీసీఐ మొత్తం కొనదా? మొత్తం ఎస్, మీరు కరెక్ట్ డైరెక్ట్ పాయింట్కి వచ్చారు. నేను ఏమంటున్నా సీసీఐ అదే కేంద్రం కొనాలి. నేను ఏమంటున్నా అంటే సీసీఐ తోటి మొత్తం కూడా కేంద్రం కొనుగోలు చేయాలి, పత్తి మొత్తం కొనుగోలు చేయాలని మనం కోరుతున్నాం. ఇప్పుడు మనం అది మొత్తం కొనుగోలు చేయకనే కదా ఇప్పుడు దళాలు సీసీఐ సెంటర్స్ మొత్తం ఏర్పాటు చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రం ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఇప్పుడు అన్ని పంటలు వస్తాయి. మన కందుల పంట వచ్చింది, కందుల పంట వస్తే కేంద్రం ఏమన్నది దానికి మద్దతు ధర కంది పంటకు ప్రకటించారు. ఆ రేటుతో మనం కొన్నాం మార్కెట్లో. ఎట్లా కొన్నాం? కేంద్రం ఇచ్చే పైసలు కాకుండా 600 కోట్లు బ్యాంకులకి లోన్ తీసుకొని వచ్చి రాష్ట్రం పర్చేజ్ చేయడం జరిగింది. ఈ పర్చేజ్ చేసిన వాటిని మొత్తం కూడా కేంద్రం వల్ల తీసుకోవాలి కదా, కేంద్రం తీసుకోవట్లేదు. అది మనం అనేది ఏంటంటే ఏదైతే కేంద్రం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి, మా రాష్ట్రం మీ రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి కూడా జిఎస్టీ ఎట్లయితే పెట్టిర్రో కేంద్రం అందరి దగ్గర కూడా అన్ని రాష్ట్రాల దగ్గర కూడా వాళ్ళ పాలిత ప్రాంతాలు 21 రాష్ట్రాలు ఉన్నాయి కదా, అందరి దగ్గర కూడా కేంద్రంలో ప్రొక్యూర్ చేసి ఎక్కడెక్కడ యూటిలైజ్ చేస్తుంటారో అక్కడెక్కడికి సప్లై చేయాలి. అదేవిధంగా ఆ సప్లై చేసినటువంటి ఏదైతే అంటే పంట ఉంటుందో నెక్స్ట్ ఏ పంట సాగు చేస్తే బాగుంటుందో అని కేంద్రం ఒక నివేదిక, ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. మనం ఏమంటున్నామంటే మేము మద్దతు ధర ప్రకటించిన చేతులు దులుపుకున్నామంటే రేపు ఓపెన్ మార్కెట్కి వచ్చినప్పుడు ఓపెన్ మార్కెట్లో మళ్ళీ ఎవడు పెత్తందారు అవుతాడు? దళారి పెత్తందారు అవుతాడు, దళారే పర్చేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి మొత్తం కూడా కేంద్రం ఎక్కడికక్కడ వ్యవసాయ మార్కెట్లలో సెంట్రల్ ఏర్పాటు చేసి వాటిని మొత్తం పర్చేజ్ చేస్తే ఈ మద్దతు ధర ప్రకటించడం అనే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. లేదనుకో అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా రాష్ట్రాలు ఒకవేళ ప్రొక్యూర్ చేసుకుంటే ఒకవేళ లాస్ వస్తే దాన్ని ఎవరు భరించాలి అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి కేంద్రం. ఆ క్లారిటీ కూడా కేంద్రం మీరు రాష్ట్రం కొనండి తర్వాత మేము కొంటామని చెప్పింది. ఒకవేళ మీకు నష్టం వస్తే కూడా అదే భరిస్తామని చెప్పి చెప్పింది. ఎంత భరిస్తామని చెప్పారు, ఏడ చెప్పారు? లెక్క ఉండాలి కదా, ఓ లెక్కపత్రం ఉండాలి కదా. ఎంత కాదు మనం డిమాండ్ ఒకటే డిమాండ్. ఫస్ట్ వేనన్న కూడా చెప్పేది ఏంటంటే వేనన్న రైతు సంఘం నాయకుడు ఒక పని చేసింది కాబట్టి మనం ఏమంటున్నాం ఎక్కడికక్కడ కేంద్రం ఇప్పుడు జిఎస్టీ సెంటర్లు పెట్టి ఎట్లయితే ట్యాక్సులు వసూలు చేసుకుంటారో అట్లనే ఎక్కడికక్కడ రైతుల దగ్గర పంటలు కూడా పెట్టాలి. మీరు నిజంగా మీరు రైతులతో తిరుగుతుంటారు, రైతు సంఘం నాయకుడుగా మీరు చెప్పండి, ఇప్పుడు పెంచినటువంటి నిజంగా సగం పెట్టుబడిలో సగం పెంచినారా? సరిపోతుందంటారా? 2500 కనీసం 2500 ధర ఉండాలన్నటువంటి డిమాండ్ ఉంది, మీకు కూడా తెలిసే విషయం. ఇది సరిపోతుంది అని అనుకుంటున్నారా మీరు బీజేపీ నాయకుడుగా? సరే, ఇప్పుడు రైతుకు వాస్తవంగా మనం ఎంత ఇచ్చినా సరిపోదు. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఒక 100 రూపాయలు పెట్టుబడి అయితే పెట్టుబడి మీద 50% రైతుకు కనీసం ఇది గిట్టుబాటు రేటు కాదు. దీన్ని అందరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది గిట్టుబాటు రేటు కాకుండా మద్దతు రేటు ఏదైతే రైతు పెట్టుబడి పెడుతున్నాడో ఆ పెట్టుబడిలో ప్రధానంగా రైతు యొక్క శ్రమ, ఆ పంట మీద పెట్టుబడి, ఆ తర్వాత పెట్టుబడితో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ భూమి ఏదైతే ఉన్నదో భూమి కాస్టు దేశంలో రకరకాలుగా ఉన్నది కాబట్టి భూమి కాస్ట్ను పరిగణలోకి తీసుకోకుండా తర్వాత ఒక లేబర్ కాస్ట్ ఒకటి, ఈ మూడింటిని తీసుకొని ఇవాళ సిఏసిపి మొత్తం దేశవ్యాప్తంగా ర్యాండమ్గా యావరేజ్గా తీస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు తెలంగాణలో మనకు పెట్టుబడి కొద్దిగా ఎక్కువ అవుతున్నది, సపోజ్ పత్తికో దీనికి మక్కకో లేకపోతే వరికో అనుకుంటే కేంద్రం ఏం చెప్పిందంటే ఇక్కడ జాగ్రత్త మనం పరిశీలించాలి, రాజకీయాలు మాట్లాడడం కాకుండా తక్కువ ఉన్నదాన్ని మీరు కలుపుకొని ఇదివరకే చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే ఖచ్చితంగా కేంద్రమే 100కు 150 ఉండేటట్టు కేంద్రం టోటల్గా నేషనల్ యావరేజ్ మీద తీసుకోవడం జరిగింది. నేషనల్ యావరేజ్లో ఉదాహరణ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే ముందు 2800 రూపాయలు పత్తికి పెట్టుబడి అవుతున్నదని ఒక రిపోర్టు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నది పంపడం జరిగింది. అయితే పంపిన తర్వాత ఇవాళ ఎంత మరి 30,000 తీసుకోవడం జరిగింది. ఇవాళ వరికి 1166 సిఏసిపి తీసుకున్నది. 1166 అంటే యావరేజ్లో 25 క్వింటాలు, 25 క్వింటాలు అంటే 30,000 రూపాయలు, అంటే 30,000 రూపాయలు పెట్టుబడి కింద తీసుకున్నది. దానికి ఇలా 45,000 రూపాయలు వచ్చేటట్టు 1750 చేసింది. మీరు మొత్తము స్వతంత్ర భారత చరిత్రలో తీసుకుంటే 200 రూపాయలు ఎప్పుడు పెరగలే. సాధారణ వరి రకానికి 200 రూపాయలు ఒక్కసారి ఎప్పుడు పెరగలే. యూపీఏ ఉన్నా ఈవెన్ ఈ 4 ఏళ్ళ బీజేపీ ఉన్నా అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నా కూడా 170 మ్యాక్సిమం పెరిగింది ఇంతకుముందు. ఇప్పుడు 200 రూపాయలు దాన్ని లెక్క సరి చేసి పెంచడం జరిగింది. అదేవిధంగా కాటన్ తీసుకోండి, అలా
1130 రూపాయలు ఎట్ ఏ టైం పెంచారు. ఎప్పుడు కాటన్కు ఇంత రేటు కాటన్ పుట్టిన కాంచి కానీ లేదంటే మొత్తం పెరగలేదు. కారణం ఏంటంటే ఈ 1.5 తీసుకున్నారు కాబట్టి అది పెరగడం జరిగింది. కొన్ని 50% అట్లా పెరగడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటించగానే రైతులకు ఏదో అవుతుందని చెప్పడం కంటే దాన్ని కొనుగోలు చేసినప్పుడే అయితే. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే మేము ఏదైతే 150% ఇస్తామని చెప్పిండ్రో, పెట్టుబడి మీద 50% ఎక్కువ ఇస్తామని ఈ రేట్లు ఫిక్స్ చేసిండ్రో దానికి సంబంధించిన అన్ని కొనుగోలు చేస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. కొనుగోలు చేయకపోతే ప్రకటించిన ఉపయోగం లేదు. ఉదాహరణకు మీకు చెప్తున్నా 4800 పెసలు ఉన్నాయండి మొన్న పోయిన ఖరీఫ్లో 1800 అమ్మింది. పద్ధతి రేటు ఉంటే లాభం కొనకపోతే. ఇంకొక విషయం కూడా గమనించాలి. రాష్ట్రాలు వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోది. రాష్ట్రాలకు అవసరం ఉన్న ఏదైతే ప్రొక్యూర్మెంట్ రాష్ట్రాలే చేయాలి, కేంద్రం మిగతాదంతా కేంద్రం చేయాలి. ఇది రూలు. అయితే ఇవాళ రాష్ట్రాలు కూడా కేంద్రమే చేస్తున్నాయి. ఉదాహరణకు మీకు చెప్తున్నా 18 లక్షల ఈ ఖరీఫ్లో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రం కొనుగోలు చేస్తే రాష్ట్రానికి డబ్బులు ఇచ్చింది. 37 లక్షలు అంతకుముందు రబీలో ఇచ్చింది. అంటే టోటల్ 1100 కందిపప్పుకు 1100 కోట్లు ఇచ్చింది కొనుగోలు చేసేందుకు. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు. అయితే కేంద్రం ఏం చేస్తున్నది, ఎఫ్సీఐని ఎత్తేసి రాష్ట్రాల ద్వారా కొనిపించి ఖర్చు బాగా పెరుగుతున్నది కాబట్టి ఖర్చు తగ్గించి అది రైతులకు ఇస్తే లాభం అని చెప్పి రాష్ట్రాలను కొనుగోలు చేయించి రాష్ట్రాలకు ఆ డబ్బు ఇస్తున్నది. కావాలంటే ఇలా సివిల్ సప్లైని అడగండి, రిపోర్ట్ తీసుకోండి. 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి కేంద్రం పైసలు ఇచ్చింది ఇక్కడ కొనుగోలు చేసిన దానికి. కాబట్టి ఆ రకంగా దాని బడ్జెట్ కేటాయించింది. ఇప్పుడు 15 నుంచి 20 వేల కోట్లు ఇప్పుడు దీనికి సపరేట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. 15 నుంచి 20 కోట్లు అదనపు భారం, కొనుగోలు పైసలు కాదు నేను చెప్పేది. కాబట్టి ఈ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తూ ఇవాళ దాన్ని కొంత రేషన్కు పోయేది రేషన్కు పోతుంది, ఎక్స్పోర్ట్ పోయేది ఎక్స్పోర్ట్ పోతుంది, రాష్ట్రాలకు అవసరం మేరకు రాష్ట్రానికి పోతుంది. ఈ రకంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో వ్యవసాయం ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలి. దీనికి కావాల్సిన బడ్జెట్ రాష్ట్రాలు పెట్టాలి, కేంద్రము పెట్టాలి. మార్కెటింగ్కు వచ్చిన తర్వాత మార్కెట్లకు వచ్చిన పంట పండించిన రైతులందరికీ కూడా తద్వారా లాభం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంటర్వెన్షన్ ఫండ్ను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలి. ఇంటర్వెన్షన్ ఫండ్ కనుక పెంచేది ఉంటే ఇక్కడ ఏదైనా ధర తక్కువ అనిపించినా కూడా రేటు మనకు మద్దతు రేటు ఏదైనా ఇక్కడ పెట్టుబడి ప్రకారం తక్కువ అనిపించినా కూడా దాన్ని కలిపి కొనుగోలు చేసేది ఉంటే ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక 250 రూపాయలు పెంచారు వరికి, మహారాష్ట్రలో 500 పెంచారు పత్తికి, గుజరాత్ లో 1000 ఇచ్చిండ్రు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా తక్కువ ఉన్నదాన్ని కలుపుకుంటున్నారు. రకరకాల మార్కెటింగ్ శాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క ఏదైనా కొంత మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి అది బోనస్ రూపంలో ఎట్లాగా ఇవ్వాలి. తక్కువ ఉంటే చెప్తున్నా ఉండి కేంద్రం ముందుకు పోతే రైతులకు లాభం జరుగుతుంది అనేది నేను చెప్తున్నాను. తర్వాత ఈ మార్కెట్ సిస్టాన్ని కూడా బాగా యూజ్ చేసుకోవాలి. ఈ మార్కెట్ సిస్టమ్ కనుక యూజ్ చేసుకునేది ఉంటే ఎక్కడ మార్కెట్లో రేటు ఉన్నా కూడా ఈ వ్యాపారస్తులు సిండికేట్ కాకుండా దాన్ని అరికట్టి మనం ఓపెన్ బిడ్డింగ్ లో మార్కెట్లో రేట్ వచ్చేందుకు మార్కెటింగ్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసేది ఉంటే అది కూడా కొంత రైతులకు యాడ్ అవుతుంది. దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు ఒక విషయం చెప్పారు ఏంటంటే కాటన్ మొత్తం ఉంటుంది, కానీ కాటన్ కొన్ని ఉన్నాయి. పత్తి కనుక ఇంత పర్సెంట్ 12% కంటే ఎక్కువ కనుక దానికి పదన ఉండేది ఉంటే వాళ్ళు కొనరు. కమర్షియల్ పర్చేజ్ ఉండేది CCI కాబట్టి కేవలం MSP పర్చేజే చేస్తుంది. కాబట్టి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మనం గ్రామాలలో రైతులకు ఎడ్యుకేట్ చేసి ఆ రకమైన పత్తి వచ్చేటట్టు ప్లాన్ చేయాలి. కానీ నీళ్లు పోసుకొని తీసుకొస్తే కొనలేదు CCI అని మార్కెట్లో గొడవలు పెడితే ఉపయోగం ఉండదు. కాబట్టి దాన్ని మార్కెటింగ్ శాఖ డ్రైవ్ చేయాలి. ఆ మార్కెటింగ్ శాఖ కరెక్ట్ కనుక మొదటి నుంచి కనుక పత్తి కాటన్ స్టార్ట్ కాగానే డ్రైవ్ చేసేది ఉంటే అలాంటి పత్తి వచ్చేది ఉంటే 100% ఉంటారు. కాబట్టి క్వాలిటీ కానీ వేయింగ్ కానీ లేదంటే పదన్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉంటే అది పదన్ కరెక్ట్ ఉండేది ఉంటే క్వాలిటీ కరెక్ట్ ఉండేది ఉంటే వాళ్ళ నిబంధనల మేరకు కొంటారు. కాబట్టి కమర్షియల్ పర్చేజ్ ఉంటానో ఏదైనా వేణుగోపాల్ రెడ్డి గారు మాయిశ్చర్ ఎక్కువ ఉందన్న పేరుతో ఇప్పటికే రైతులు అటు CCI కావచ్చు లేకపోతే చివరికి ధాన్యంతో సహా అందరినీ మిషన్ ప్రకారం కొనేస్తారు. సార్ వర్షానికి తడిసిపోయే ధాన్యం కొట్టుకుపోతే దాన్ని కాపాడుకోలేక ఏడుస్తున్న రైతులు చూసినాం, కానీ కావాలని నీరు కొట్టుకొని తడిపి తీసుకొచ్చి తర్వాత కొనలేదని చెప్పి బాధపడడం పరిస్థితులు తక్కువ ఉంటాయి. మీరు రైతులు లేదా వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, రైతులు బ్లేమ్ చేస్తున్నారు. ఇక అందరు పత్తి పండించే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అందరం వదిలేండి. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ తొక్కడం కష్టమైనప్పుడు ఏం చేస్తారంటే
జర్రా నువ్వు అనేది ఏం తప్పేం లేదు కానీ మొత్తం బకెట్లలో ముంచి అది తొక్కేటప్పుడు జర తొక్కడం మంచిగా తొక్కనికి అట్లా చేస్తుండ్రు. మన గోదాంలలో గొడవ సంచులలో నింపేటప్పుడు మనమే ఎక్కి తొక్కాలి కదా అన్న. అంటే దానికి చెప్తున్నాం మనం ఇప్పుడు తేమ శాతానికి దానికి పోకుండా మనం ఒకటి మాట్లాడుకుంటే నేనేమంటున్నా అంటే రైతులు మారిండ్రు, కొంత ఇప్పటికీ మారిండ్రు, దానికి మారిండు కాబట్టి ఆ మాత్రం కొనుగోలు జరుగుతున్నది. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, ఒక్క నెల రోజులే ఆ ప్రాబ్లం ఉన్నది. నెల రోజుల తర్వాత మద్దతు రేటు కంటే మార్కెట్ రేట్ ఎక్కువ వచ్చింది. వచ్చినాక అసలు సీసీఐ లేకుండా పోయింది. ఇప్పుడు మద్దతు రేటు కంటే తక్కువ వచ్చినప్పుడే కదా సీసీఐ వచ్చేది, అదే సీసీఐ అంటాను, సీసీఐ వచ్చేది, కాటన్ కార్పొరేషన్ వచ్చేది. కానీ మొన్న ఇక్కడ మన మార్కెట్ లో ఎంటైర్ తెలంగాణలో ఒక నెల 15 రోజులు సీజన్ అయిపోగానే మనకు రేట్ పెరిగింది, 5,000 పైన పోయింది. ఈ సంవత్సరం కూడా పోయింది, ఈ సంవత్సరం కూడా 5,000 పైన పోయింది. 4,320 ఉంటే 5,000 పైన పోయింది. మనది ఫస్ట్ అయితే తడిసిందో వర్షం పడి తడిసిందో పత్తి, ఆ పత్తి జర తక్కువ ధరకు పోయింది. తర్వాత పత్తి ఇప్పుడు ప్రభుత్వాల పనితీరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాల పనితీరు ఎట్లుందంటే, ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది మాత్రం సకాసకగా ఫ్రీ మార్కెట్తో అలైన్ చేస్తారు. ఉదాహరణకు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి, జిఎస్టీలో తీసుకురండి మోర్రో అని అందరం అడుగుతుండగా కూడా ఫ్రీ మార్కెట్లో పెట్టడం అంటే రోజు బ్యారెల్ ధరతో లింక్ చేసినారు. దాన్ని బ్యారెల్ ధరలు కొంచెం పెరగగానే అది పెరుగుతుంది, బ్యారెల్ ధర పడగానే కొంచెం తగ్గుతుంది. ఫ్రీ మార్కెట్తో లింక్ చేసారు పెట్రోల్ డీజిల్ ధరలు. దాంతో ఏమవుతుందంటే ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం లాభాలు ఏవైతే ఉంటాయో అవి ఫ్రీ మార్కెట్తో లింక్ చేసారు కాబట్టి ఆ లాభాలు అట్లనే పెరుగుకుంటూ పోతాయి. ఈరోజు రైతుల విషయానికి వచ్చేటప్పుడు ఈ మద్దతు ధరని ఫ్రీ మార్కెట్తో ఎందుకు లింక్ చేయొద్దు? ఒకసారి ఉదాహరణకు మనం ఈరోజు అంటున్నాం, బయట వరి ఎంత అమ్ముతున్నారు, మీరు ఎంఎస్పీ ఎంత ఇస్తున్నారు, గది మనం పోల్చుకోవాలి. ఈరోజు మేము 200 రూపాయలు పెంచినాం, పెట్టుబడి మీద 50% లాభం వచ్చేటట్టు చేసినాం అంటున్నారు కదా. మీ లెక్కల్లో పెట్టుబడి ఏదైతుందో అది తప్పని చెప్తున్నాను, దాన్ని అడ్రస్ చేయండి ఫస్ట్. ఫ్రీ మార్కెట్లో ఈరోజు కనీసం రోజు రోజుకి కాకపోయినా సీజన్ కన్నా కూడా అసలు ఈ సీజన్కి ఎంత ఫిక్స్ చేయాలి ఎంఎస్పీ, మనం వచ్చే సీజన్కి ఎంత ఫిక్స్ చేయాలనేది ఇదెందుకు మీరు ఫ్రీ మార్కెట్తో లింక్ చేయరు? మీరు జిఎస్టీ అది పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు వచ్చేటప్పటికి మాత్రం దాన్ని మాత్రం లాభాలు ఎట్లా వస్తాయని చూసుకొని ఫ్రీ మార్కెట్తో లింక్ చేసి దాన్ని మాత్రం మీరు లాభాలు తీసుకుంటున్నారు. రైతుల విషయాలకు వచ్చాడు ఏ ప్రభుత్వం అయినా అనియండి, నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదే ప్రశ్నిస్తాను, ఈరోజు బీజేపీ సర్కారు టీఆర్ఎస్ సర్కారు ఉన్నా కూడా ఈ సీజన్కి ఎంఎస్పీ ధర మేము ఇంత ఫిక్స్ చేస్తున్నామంటే రైతుకు కూడా అసలు ఈ పంట మనం పెట్టాలా లేదా అనేది ఒక అవగాహన వస్తుంది. మనం పత్తి పెట్టాలా లేదా, కందులు పెట్టాలా లేదా, వరి పెట్టాలా లేదా, లేదా ఏ సీజన్లో ఏది పెడితే మనకి ఎక్కువ లాభం ఉంటుంది అనేది కనీసం ఒక డిక్లరేషన్ లాగా ప్రభుత్వం ప్రతి సీజన్ ఇప్పుడు ఖరీఫ్ కన్నా ఒక నెల ముందు, వర్షాలు పడే ముందు నెల ముందు కానీ మేము వరకు ఇంత ఇస్తాం ఎంఎస్పీ, వచ్చే సీజన్కి ఒక నెల ముందు, రబీ కన్నా ముందు నెల ముందు మేము ఇంత ఇస్తాం అని ఇట్లా చెప్పుకుంటా పోతే రైతుకి కనీసం లాభం అనేది ఉంటుంది. ఎంత ఇది మనం 200 రూపాయలు పెంచినా 1000 రూపాయలు పెంచినా మార్కెట్లో 6,000 7,000 పోతుంది. ఈరోజు 6,000 ఉన్నది మార్కెట్లో పత్తి. మీరు ఎంత పెంచారు? మొత్తం పెంచి పత్తి మీద ఎంత తీసుకొచ్చింది లాస్ట్కి? 1130. లాస్ట్కి ఎంత అయింది? 6,000 ఎంత అయినట్టుంది. సో మార్కెట్ కన్నా మీరు 1000 రూపాయలు తక్కువ అమ్ముకోమంటే రైతు కూడా అమ్ముకోడు కదా. సో ఈ విధంగా పెట్టుబడుల మీద ఏదైతే మనకు రైతుకు పెట్టుబడి ఎంత ఉందో ప్రతి సీజన్ ముందల ప్రభుత్వాలు అవగాహన చేసుకొని సీజన్ మీద ఎంఎస్పీ పెడితే బాగుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు సంబంధించి, మద్దతు ధర పెంపుకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. వేణుగోపాల్ రెడ్డి గారు అరుణ్ జైట్లీ అంతకుముందు బడ్జెట్ టైంలో మాట్లాడుతూ ఉత్పత్తి ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అవుతుందో దాని మీద 1.5 రేట్లో మీకు ఇంక్రీజ్ చేసి ఇస్తాము, ఆ స్థాయిలో ఎంఎస్పీ ఉంటుంది అని చెప్పి అరుణ్ జైట్లీ ప్రకటించారు. సరే, మీరు ఇప్పుడు నిన్న చెప్పింది సగం అంటున్నారు. ఇంత కార్తిక్ రెడ్డి గారు పక్క లెక్కలతో సహా చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని రెట్లు పెరిగినాయి. క్రిమి సంహారక మందుల నుంచి పెట్టుకుంటే ప్రతి ఖర్చు పెరిగింది. ఈ ఖర్చులో మీరు పాత లెక్కలు తీసుకొచ్చి మీరు 50% పెంచితే అది ఎట్లా సరిపోతుంది అనేది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. మీరు ఇచ్చింది 1.5 రెట్లు కాదు, ఏమంటారు దాన్ని 100% కూడా పెంచలేదంటున్నారు. బై సాబ్ సిఏసిపి ఎవ్రీ ఇయర్ ఇవన్నీ లెక్కలు కడుతుంది. లేబర్ కానీ, పెట్టుబడి వ్యయం కానీ, రైతు యొక్క శ్రమ కానీ, ఈ 3 ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సమావేశం చేసి కడుతుంది. అంతేగాని 10 ఏళ్ళ కింది 5 ఏళ్ళకి తీసుకోవడం జరిగేది. కావాలంటే చూడండి, మీరు నిన్న తీసుకున్న లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారు. సిఏసిపి ముందు ఏం చేశారంటే ఈ సంవత్సరం మొత్తం పెట్టుబడి వ్యయం కానీ అవి కానీ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. అట్లా తీసుకొని ఉదాహరణ మీకు చెప్తున్నా, మనం ప్రధానంగా పత్తి, వరి, మక్క మన దగ్గర పడుతుంది. ఇప్పుడు పత్తికి మనకు వాళ్ళు ఏం చేశారంటే
సిఏసిపి నిర్ణయించింది 34,000 నిర్ణయించింది ఎకరానా ఏది ఖర్చు సిఏసిపి నిర్ణయించింది చెప్తున్నాను. ఆ 34,000 నిర్ణయిస్తే దాని బేస్డ్గా మళ్ళీ అందులో సగం అంటే 17,000 అవుతుంది. అంటే ఎంత రావాలి రైతుకు 51,000 రావాలి. కానీ ఇవాళ 54,000 చిల్లర 55,000 దాకా వస్తున్నాయి. అంటే 54 మద్దతు రేటు 54,20 ఉన్నది కాబట్టి 54,000 దాకా వస్తాయి. అంటే హాఫ్ కంటే ఎక్కువ ఉన్నది. వరి తీసుకోండి, ఇప్పుడు సిఏసిపి 30,000 సుమారు 30,000 ర్యాండమ్గా నిర్ణయించింది ఏది పెట్టుబడి ఏది దానికి 15,000 సగం వేసుకుంటే 45,000 రావాలి. 44,750 రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు. ఏది ఈ రకంగా మక్క కూడా అదే తీసుకోండి. వరికి ఎంత ఖర్చు అవుతుంది మన దగ్గర వరికి ఎంత ఖర్చు అవుతుంది క్వింటాల్కి? మన దగ్గర ఎంత లేదన్నా 1,490 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది మన దగ్గర. మీ వరంగల్లో వరి బాగా పండిస్తారు మీరు రైతు, మీరు చెప్పండి మీరు తీసుకున్నటువంటి లెక్క కరెక్ట్ అంటారు? ఒక్క నిమిషం అండి. ల్యాండ్ కాస్ట్ అంటే నేను ఏమంటున్నా అంటే ల్యాండ్ కాస్ట్ ఈ రోజు 2,300 ఉండాలి మినిమం. మీరన్న లెక్క ప్రకారం 2,300 ఉండాలా వరికి. మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు మనం నిర్ణయించినప్పుడు ల్యాండ్ కాస్ట్ తీసుకోకూడదు అని కేంద్రం చెప్పింది. ల్యాండ్ కాస్ట్ అనేది తీసుకోలేదు ఇక్కడ అని చెప్తున్నా. మీరు ల్యాండ్ కాస్ట్ తీసుకుంటే అవుతుంది, కానీ ల్యాండ్ కాస్ట్ తీసుకోకుంటే ఇది ఎక్సెసే, తక్కువేం కాదు. నేను గిట్టుబాటు రేట్ అంటే నేను అందుకే ఇది మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ పెట్టుబడి లాస్ కాకుండా ఉండేందుకు నిర్ణయించింది అని చెప్తున్నాం. మినిమం సపోర్ట్ ప్రైస్ మీద మినిమం వాళ్ళకు బ్రతికేందుకు కావాల్సిందే. ఇది లాభసాటి అని చెప్పడం లేదు. 2022 వరకు దీనికంటే ఎక్కువ లాభసాటి రావాలని ఉదాహరణ మీకు చెప్తున్నా. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో 1,590 ఉంటే RNR 2,000 అమ్మిండ్రు. ఇప్పుడు సన్నధాన్యం 2100 విజయ మషూర్ అమ్మిండ్రు, 2,200 జయశ్రీరామ్ అమ్మిండ్రు. ఎందుకు అమ్మిండ్రు? డిమాండ్ ఉన్నది కాబట్టి అమ్మిండ్రు. కాబట్టి అక్కడ గిట్టుబాటు రేట్ వచ్చింది ఈ సంవత్సరం. ధాన్యం కాడ ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గొడవ కాలేదు. టోటల్ రాష్ట్ర ప్రభుత్వం అనేది టోటల్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది ఈసారి 1,550 ఏది సాధారణ ధాన్యానికి. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇది ఇట్లనే కంటిన్యూ అయితే రైతు ఎక్కడ నష్టపోయే అవకాశం లేదు. ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే 150 ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్తున్నా కదా. సిఏసిపి నిర్ణయించింది, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయించింది 28,200 నిర్ణయించారు క్వింటాల్కు. మరి ఇక్కడ 3,000 నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ లెక్కలు అవన్నీ నేను ఇప్పుడు మీకు నాకు టైం ఇస్తే నేను చెప్తా. దున్నుడికి ఎంత అవుతున్నది, ఎరువులకి ఎంత అవుతున్నది, లేకపోతే దాని కూళ్ళు కలుపుకి ఎంత అవుతున్నది, కోతకి ఎంత అవుతున్నది. సరే చూసే రైతులందరూ తెలుసు, మనందరూ కూడా ఎంత కానీ ఇప్పుడు టీవీలో నేను లెక్క అంతా నేను చెప్పలేను కదా. ఇవన్నీ లెక్కలేసినాం ప్రతి పంటకు. అది ఈ రోజు ఇచ్చిన లెక్క మనకి ఇక్కడ పెట్టుబడికి సరిపోతుంది. దీని కొనుగోలు రాష్ట్రం కేంద్రం కలిసి కొనుగోలు చేస్తే ఇవాళ రైతు లాభసాటిగానే రాష్ట్రంలో ఉంటాడు అనే దాంట్లో నాకు రెండో అభిప్రాయమే లేదు. కాబట్టి మార్కెటింగ్ జరగాలి. రైతు ఎంత పండించినా కూడా ఇక్కడ కొనుగోలు కనుక జరిగేది ఉంటే లాభం జరుగుతుంది. ఆ కొనుగోలు విషయంలో ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు సంస్థను యాక్టివ్ చేసి ఇవి చేసుకునేది ఉంటే కేంద్రం రాష్ట్రం సమన్వయం హ్యాపీగా ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు వేనన్న చెప్పిన దాంట్లో A2 C2 అని చెప్పేసి 2 రకాలుగా ఉంటాయి. అంటే భూమి హక్కుదారుడు ఉండి ఆయన పంట పండిస్తే ఒక రకమైనటువంటి దానికి ప్రైజ్ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే దాన్ని కౌలుకు తీసుకొని కౌలు రైతు చేసినప్పుడు ఇంకొక ధర ఉంటుంది. ఇవన్నీ మనం పక్కన పెడితే మనం ఏమంటున్నామంటే ఆల్రెడీ ఏదైతే మన లాస్ట్ టైం 100% ప్యాడీ మార్కెట్ లెవెల్ ఉన్నది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ చేయడం జరిగింది. 100% పర్చేజ్ చేసింది. దాదాపుగా 875 కోట్లు పెట్టేసి మార్కెట్లో ఉన్న 540 లక్షల క్వింటాల వరిధాన్యాన్ని మొత్తం కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. అదేవిధంగా అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఎక్కడంటే కేంద్రానికి రాష్ట్రానికి కందులు కొన్నాం మేము. కందులు కొన్నప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో మొత్తం 2,61,900 మెట్రిక్ టన్స్ కందులు వస్తే కందులు ప్రొక్యూర్ చేసినాం. ప్రొక్యూర్ చేసినప్పుడు మరి కేంద్రం ప్రొక్యూర్ చేసేది ఎంత? 75,300 మెట్రిక్ టన్స్ మాత్రమే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. మిగతా అంతా రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టడం జరిగింది. ఆ వదిలిపెట్టిన వాటికి మరి మాకు ఫండింగ్ కావాలని చెప్పేసి మేమేం చేసినాం, మళ్ళీ బ్యాంకు నుంచి తీసుకొచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ అంటే రాష్ట్రాలు ప్రొక్యూర్ చేసింది మొత్తం కూడా కేంద్రం తీసుకునే విధంగా, లేదంటే కేంద్రం ఏదన్నా దానికి ఒక సంస్కరణ అంటే ఇప్పుడు ఇంత 50% లాస్ వచ్చింది అనుకో, ప్రొక్యూర్ చేసిందంట రైతు దగ్గర నుంచి మనం తీసుకున్నదంతా రాష్ట్రం ఎంత భరించాలి, కేంద్రం ఎంత భరించాలో స్పష్టం చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, లేదంటే ఇప్పుడు పెట్టినటువంటి మద్దతు ధర ఏదైతే ఉన్నదో రైట్ మార్కెట్లో ధర పెరిగినప్పుడు దళారులు కొనుగోలు చేస్తారు, ధర పెరిగిన ధరకే రైతు కూడా అమ్ముకుంటాడు. దాన్ని మనం ఆబ్జెక్షన్ చేయనీయలేదు. కానీ ధర తగ్గినప్పుడే సమస్య అంతా. ఆ ధర తగ్గినప్పుడు ఇప్పుడు మిర్చి పంట ప్రాబ్లం. మనం ఏమంటున్నామంటే లాజికల్ గా మాట్లాడుకుంటే మిర్చి పంట అంతటా వేయనీకి లేదు. ఫర్ సపోజ్ మహబూబ్నగర్ మొక్కను వేయనీకి వస్తే ఆడ నీకు మిర్చి ఎట్లా తెంపాలో అంటే వర్కర్లు కూడా దొరకాలి కదా, కూలి కూడా దొరకాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మా కరీంనగర్ మొక్కను పల్లీలు వేసినాం అనుకో, మా పెద్దపల్లి ఏరియాలో పల్లి వేసే పల్లి దవ్వడానికి మనుషులు దొరకాలి కదా మళ్ళీ. అంటే అదొక కూడా సమస్య అయితే. అంటే నేను ఏమంటున్నా అంటే చిన్న విషయం క్లారిటీ అన్నా,
చిన్న విషయం క్లారిటీ ఇస్తున్నా రాకేష్. ఒక్కటి నేను వారు చెప్తున్నా, లైవ్ లో చెప్తున్నాము. ఇప్పుడు పత్తికి 34,000 లెక్క కట్టారు కదా, 25,000 కంటే పత్తికి పెట్టుబడి ఎక్కువ కాదు. నేను సూటిగా చెప్తున్నా, ఏ రైతుతోనైనా నేను ముఖాముఖి వచ్చిన సిద్ధం. వరి తీసుకుంటే 22,000 క్వింటాల్కి ఎంత అవుతుంది? పత్తి క్వింటాల్కి ఎంత అవుతుంది అంటున్నారు? పత్తి క్వింటాల్కి ఎంత అవుతుంది? ప్రాక్టికల్ గా 20. ఒక్క నిమిషం నేను చెప్పండి. పత్తికి 25,000 కంటే ఒక ఎకరానికి పెట్టుబడి భూమి కాస్ట్ కాకుండా చెప్తున్నా, 25,000 కంటే ఎక్కువ పెట్టుబడి కాదు. ఎవరు ఏ రైతు నాకు సవాల్ చేసినా దానికి జవాబు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంత కట్టింది ప్రభుత్వం అంటే, వినండి సార్, నా పూర్తి చెప్పండి. 34,000 కట్టింది, 25,000 కంటే ఎక్కువ కాదు, 34,000 కట్టింది. 34,000 ఎక్సెస్ కట్టిన దాంట్లో భూమి కాస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. అదేవిధంగా వరి విషయం తీసుకుంటే 20 నుంచి 22,000 కంటే ఎక్కువ పెట్టుబడి కాదు, కానీ ఇక్కడ 30,000 కట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీని మీద మళ్ళీ 50% లెక్కేసుకుంటే దానికంటే ఎక్సెస్ రేట్ దీన్ని ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. మీరు చెప్పింది ఎకరా సరిపోదు 1.5 లేదు. ఒక్క విషయం, ఇది సరిపోదు 1.5 లేదు అంటే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పింది మాట్లాడుకోవాలి. ఉట్టిగానే మనం రైతులకు మనమే కన్నీళ్ళు చూసినట్టు ఏదో దాన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎకరా మీద ఖర్చు గురించి మీరు చెప్పింది, దాన్ని ఎవరు కూడా విభేదిస్తలేరు. ఎకరా మీద పత్తికి 25,000 అవుతుంది, వారికి 20,000 నుంచి 18,000 అవుతుంది, ఇదంతా ఖర్చే. కానీ క్వింటాల్ మీద ఇప్పుడు ఎందుకు లెక్కలు తీసుకున్నారు? క్వింటాల్ మీద మీరు చెప్పింది ఎకరా మీద తీసుకునేటట్టుంటే ఎకరా మీదనే తీసుకుందాం. కానీ ప్రభుత్వం క్వింటాల్ మీద ఈరోజు మద్దతు ధర ఇచ్చింది. క్వింటాల్ మీద మద్దతు ధర ఇచ్చినప్పుడు క్వింటాల్ మీద ఎంత మిగులుతుందో, ఎంత పెట్టుబడి అవుతుందో మీరు రైతుకు అది చెప్పండి. అప్పుడప్పుడు కొన్ని దగ్గర ఎకరా మీద తక్కువ క్వింటాల్ రావచ్చు, ఒక దగ్గర ఎక్కువ రావచ్చు, అసలే రాకుండా పోవచ్చు. మనం చెప్పలేము కదా పెట్టుబడి. మనం ఒక నేను చెప్పిందా మీరు చెప్పండి అన్న, నేను చెప్పిందా మీరు చెప్పండి. సాగు అయిన తర్వాత ప్రభుత్వాలు ఎందుకు మనం క్వింటాల్ మీద ధరిస్తుందంటే, ఎంత వస్తుందో చెప్పలేరు ఎకరా మీద, కాబట్టి ఎకరా మీద వాళ్ళు లెక్కలేరు, క్వింటాల్ మీద వేస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎకరా మీద 25,000 పత్తికి ఖర్చు అవుతున్నదని. ఇప్పుడు చెప్పండి క్వింటాల్ మీద పత్తికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, దాన్ని బట్టి లెక్కేద్దాం. అది కరెక్ట్ లెక్క. మీరు క్వింటాల్ మీద వీళ్ళు ఎంఎస్పీ ఇచ్చినప్పుడు ఎకరాల వారిగా చెప్పుట్లో లెక్క సరిపోదు. మనకు ఎంఎస్పీ ఇస్తున్నప్పుడు, కనీస మద్దతు ధర క్వింటాల్ మీద ఇస్తున్నప్పుడు క్వింటాల్ మీద ఎంత ఖర్చు అవుతుంది రైతుకి పత్తి మీద చెప్పండి, దాని మీద ఎంత మద్దతు వేస్తే లెక్కలు కరెక్ట్ వస్తుంది. భాయ్ సాబ్, నేను మీరు అడిగిందని చెప్తున్నా. ఫస్ట్ చెప్పింది నేను క్వింటాల్ మీదనే చెప్పిన. నేను క్వింటాల్కి ఏం చెప్తున్నా అంటే, ఉదాహరణకు మనకు వరి కనుక తీసుకుంటే యావరేజ్ 30 నుంచి 40 బస్తాల మధ్యలో మనకు ప్యాడీ వస్తుంది. యావరేజ్ చెప్తున్నాను. 30 ఆఫ్ తీసుకుంటే మనకు 20. ఒక్క నిమిషం వినండి, నన్ను చెప్పని అడిగిన 25 క్వింటాల్ వస్తుంది. 20 నుంచి 25 క్వింటాల మధ్యలో వస్తుంది. అయితే ఇక్కడ క్వింటాల్కు ప్రభుత్వం ఎంత తీసుకున్నది అంటే, క్వింటాల్ మనకు ప్రభుత్వం తీసుకున్నది 1,550 నుంచి 1,750 పెంచింది, 200 పెంచింది. ఇక్కడ క్వింటాల్కు 1,166 రూపాయలు తీసుకున్నది. మనం 25 క్వింటాల్ ఎకరాన మళ్ళీ దీని గవర్నమెంట్ నిర్ణయించిన క్వింటాల్ రేట్ను ఇంటూ చేస్తే మనం 25 క్వింటాలు లెక్కేస్తున్నాం. నేను చెప్పేది క్వింటాల్ లెక్కే ఇదివరకు దాకా చెప్పింది. కాకపోతే క్వింటాళ్లను మనం ఎకరాన యావరేజ్ వచ్చేదాన్ని తీసుకొని చెప్తున్నాం అంతే తప్ప క్వింటాల్ను బేస్ లేకుండా చెప్పడం లేదు. పత్తి కూడా యావరేజ్ 10 క్వింటాలే తీసుకుంటున్నాం. మనం కొన్ని దగ్గర ఎక్కువ వస్తే తక్కువ వస్తే యావరేజ్ క్వింటాల్ ఎవరైనా అడగండి 10 క్వింటాలు తీసుకుంటున్నాం. 10 క్వింటాలకు 5,400 క్వింటాల్ అంటే 54,000 తీసుకుంటున్నాం. 54,000కు మనకి మద్దతు రేట్ ఎంత నిర్ణయించిండ్రు అనే దాన్ని మళ్ళీ దానికి మళ్ళీ ఆఫర్ కలిపి చెప్తే కలిపి మనం చెప్పడం జరుగుతుంది. ఆ లెక్కన నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే 34 వరికి పత్తికి 34,000 నిర్ణయించారు కాబట్టి క్వింటాల్ దానికి ఆఫ్ 17 వేసుకుంటే ఎకరం మీద 10 క్వింటాల చొప్పున 51,000 రావాలి, 54,000 వస్తున్నాయని చెప్పాను. నేను క్వింటాల్ బేస్డ్ లోనే చెప్పాను. ఇక్కడ లెక్క క్వింటాల్ బేస్ మీదే చెప్తున్నాను. క్వింటాల్ను ఎన్ని క్వింటాల్ వస్తుంది, దానికి సిఎస్సి నిర్ణయించింది ఎంత వస్తుంది అనే దాన్ని ఇంటూ చేసి నేను చెప్తున్నా అంతే తప్ప క్వింటాల్ బేస్ లేకుంటే చెప్పలేదు. దాన్ని మళ్ళీ కూడా నేను 34 + 17 51,054 30 + 15 45,000 44,750 అంటే వరికైతేనో మనం 25 కట్టినాము, పత్తికైతేనో 10 క్వింటాలు కట్టినాము ఎకరాన. అది ఆ లెక్క కట్టి చెప్పడం జరుగుతున్నది. మక్కకి 5 ఉంటే మాత్రం మనం 35 బస్తాలు 40 వస్తున్నాయి కానీ 35 బస్తాలు కట్టచ్చు. 35 బస్తాలు అంటే 35 క్వింటాలు. వరి అయితేనో 70 కిలోలే బస్తా అంటే, కాబట్టి 40 అంటే 4,000 28 క్వింటాలు, కానీ 25 కట్టిన అట్లా. నేను ఎందుకంటే లెక్క చేసి చెప్తున్నాను, లెక్క చేయకుండా చెప్పడం లేదు అన్న. ఇప్పుడు మద్దతు ధర నేను చెప్తున్నాను, వేనా 1 మినిట్. మద్దతు ధర ప్రకటించడంలో తప్పు లేదు, దాన్ని సరే లెక్కలేయడంలో తప్పు లేదు, ఇవన్నీ కాదు. మనం అనేది ఏంటంటే
మద్దతు ధర మనం ప్రకటించిన తర్వాత కేంద్రమే మొత్తం కొనుగోలు చేస్తే ఇది బాగుంటది అనేది రాష్ట్రాల అభిప్రాయం, అన్ని రాష్ట్రాల అభిప్రాయం. కాబట్టి ఆ విధంగా కొనుగోలు చేయడానికి ఈ సంవత్సరం మరింత ఉన్నది కదా, మీరే కొన్న ఇప్పుడు కందులు కొన్నాం, కందులు కొన్నాం, కందులు కొనడానికి కార్తీక్ గారు ఏమని చెప్తారు ఫైనల్ గా? ఏం లేదండి, ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏదైతే అరుణ్ జైట్లీ 1:5 అయితే చెప్పి 1.5 అయితే చెప్పిండో అది కన్సిస్టెంట్ గా అన్నిట్లో లేదు. కనీసం దాని వరకన్నా కన్సిస్టెంట్ గా అన్ని పంటలు కూడా కలిగిస్తే బాగుంటుంది. ఒకటే వేణుగోపాల్ రెడ్డి, మీకు కూడా తెలుసు, మీరు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా రైతు సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగ నిపుణులు కావచ్చు, కేంద్రం తీసుకునేటువంటి ఈ క్రైటీరియా ఏదైతే మీరు అన్నటువంటి పెట్టుబడి ఇది పంజాబ్ హర్యానా ప్రాంతంలోకి మన దగ్గర ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడికి చాలా తేడా ఉంటుంది. మీరన్న 1100 రూపాయలు అయితే తీసుకున్నారు, 1150 రూపాయలు, అది పంజాబ్ పెట్టుబడి. పంజాబ్ లో ఎంత అవుతుందో పెట్టుబడి దాన్ని బట్టి తీసుకున్నాం. మన దగ్గర మినిమం 1400 రూపాయలు అవుతుంది. మన దగ్గర అదే నేషనల్ యావరేజ్ తీసుకుంటే ఎట్లాగో, కాకపోతే కేవలం పంజాబ్ నే క్రైటీరియా తీసుకుని, ముఖ్యంగా వరి విషయానికి వచ్చినట్టయితే పంజాబ్ నే క్రైటీరియా మెయిన్ క్రైటీరియాగా తీసుకుని అక్కడ నుంచి దాని మీద పెంచుతున్నారని ముందు నుంచి కూడా మన దగ్గర ఉన్నటువంటి మేధావులు చెప్పేది. ఇప్పుడు కూడా అదే జరిగింది. మనదే 1400 మినిమం పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. పంజాబ్ లో మన గోధుమలు ఎక్కువ పండుతాయి, వరి అంతా బాస్మతి పండుతుంది, చాలా కాస్ట్ ఉంటుంది. అది తీసుకుంటే చాలా పెరుగుతుంది. పంజాబ్ అట్లా తీసుకోరు, అది తప్పు వాళ్ళు చెప్పేది. పెట్టుబడి తక్కువ ఉంటుంది, మన దగ్గర మంచుతో సాగు చేస్తారు కాబట్టి కాబట్టి వాళ్ళకు అక్కడ వరి కూడా అదే వరి కూడా తీసుకుంటాను ఇంతకుముందు. బాయ్సాబ్ ఇప్పుడు బీజేపీ ఉన్నది కాదు, కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్న కేంద్రంలో సిఎసిపి నేషనల్ యావరేజ్ తీసుకున్నది. ఇప్పుడు కొత్త రూల్ కాదనట్లేదు, మన దగ్గర మనం ఇట్లా నష్టపోతున్నాం. ఈ విధంగా కనీసం ఈ రేటుతోనే మొత్తం వచ్చిన పంట పూర్తి కొంటే నిజంగా కొంతవరకు రైతుకు మేలైతే. థ్యాంక్ యూ రాకేష్ గారు, కార్తిక్ గారు, తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు, ముగ్గురు కూడా ధన్యవాదాలు. మరి రేపు కలుద్దాం. స్టే ట్యూన్.